క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య వర్తమానంలో మనం ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం బోధించబోతున్నాము. ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ సూర్యుని ధరించిన స్త్రీ, ఆయన పాదం కింద చంద్రుడు, ఆ శిరస్సు మీద 12 నక్షత్రములు ఉన్నాయి. ఆ స్త్రీ ఎంత వేదన, ఎంత బాధ, ఎంత రోదన పడిందో అనే విషయాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. ఆ స్త్రీ ఒకటి అపవాది చేత పడుతుంది, అపవాది చేత హింసింపబడుతుంది, అపవాది చేత కృంగిపోయే స్థితిలోకి వెళ్తుంది. అయినా కానీ దేవుడు ఆ స్త్రీకి తోడై ఉన్నాడు. ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ తండ్రి దేవుడే ఆమె పక్షంలో ఉన్నాడు. ఆ స్త్రీ మనుషుల ద్వారా బాధపడింది, ఆత్మీయుల ద్వారా బాధపడింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో బాధపడింది, అందరితో బాధపడినప్పటికీ తండ్రి దేవుడు ఆమె గర్భంలో ఉండి ఆమెను ప్రతి క్షణం ఆమెను కాపాడుతూ, ఆమెను సంరక్షిస్తూ, ఆమెను చూస్తూ, ఆమె ఒక బాధ అన్ని తీస్తూ దేవుడు ఆమె తోడుగా ఉన్నాడు. అపవాది పలుమార్లు వచ్చి ఆ స్త్రీని బాధ పెట్టినప్పటికీ, అపవాదిని బాధ పెట్టినప్పటికీ ఆ స్త్రీలో ఉన్న దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు ఆ యొక్క అపవాదిని గద్దిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ స్త్రీ యొక్క బాధ అనేది మీకు తెలియపరుస్తున్నాను. ఆ స్త్రీ ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఆమె యొక్క వ్యక్తిగత పరిస్థితులన్నీ ఆమె భరించింది. శ్రమను ఆమె జయించింది, శ్రమను ఆయుధంగా ఆమె ధరించింది. యేసు ప్రభు యొక్క ఒక ప్రత్యక్షత కూడా ఆ స్త్రీ చూసింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క వెలుగును కూడా ప్రత్యక్షంగా ఆమె చూసింది. ఆ శ్రమను జయించింది, అపవాదిని గద్దించింది. ఆత్మశక్తి బలంగా ఆ స్త్రీ పొందుకొని ఉన్నది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె గర్భంలోకి నివాసముగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు అనే విషయాన్ని మీరు వింటున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆత్మ మర్మం అది ఎంతో గొప్పది. ఆ స్త్రీ ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రములకి ఆధారంగా ఉంటుంది. ఆ ప్రార్థన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రములకి ఆధారంగా ఆ ప్రార్థన ఉంటుంది. ఆమె ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రములు క్షేమంగా ఉంటాయి. ఆమె గర్భంలో ఉన్న శిశువు యేసు ప్రభు ఆమె మరియమ్మను మరియమ్మ ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకురావడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆ స్త్రీలాగా మనం కూడా దేవునిలో మనం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలని యేసు ప్రభు కూడా ఆశపడుతున్నారు. కనుక మీరు దేవునిలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. శ్రమలలో మీరు యేసు ప్రభుని మాత్రం మీరు ఆశ్రయించండి, మనుషులను కాదు. మనుషుడు మాట వచ్చినప్పుడు ఎత్తేస్తాడు, కానీ దేవుడు మాట వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎత్తేసే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించేవాడు, శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు, నీకు ఆలోచన చెప్పేవాడు, నీకు జ్ఞానం ఇచ్చేవాడు, శ్రమను జయించే జ్ఞానోపదేశం నీకు బోధించేవాడు యేసు ప్రభు మాత్రమే. ఎవరు నీకు సహాయం చేయరు. ఈ లోకంలో అయినా, ఈ సమాజంలో అయినా, కుటుంబంలో అయినా ఎవరు నీకు సహాయం బంధువులు కూడా ఎవరు సహాయం చేయరు. నువ్వు సహాయం చేయవలసి పరిశుద్ధాత్మ మాత్రమే నీకు సహాయం చేస్తాడు. ఒకటి నువ్వు విశ్వాసము తండ్రి దేవుని మాత్రమే నువ్వు పెట్టినప్పుడు దేవుడు నీ పక్షమున గొప్ప కార్యములు చేస్తాడు. ఇక్కడ ఆ స్త్రీ మహాశ్రమల కాలంలో ఆ స్త్రీ అపవాది చేత బాగా హింసింపబడుతుందని లేఖనం తెలియపరచబడుతుంది. పలుమార్లు అపవాది వచ్చి ఆ స్త్రీని బాధ పెడుతూ ఇబ్బందికరమైన చేస్తున్నప్పుడు ఆ స్త్రీకి మధ్యవర్తిగా ఒక దూతని దేవుడు సిద్ధపరిచిండు. అంటే అపవాది చేత ఆ స్త్రీ బాధపడద్దని ఆ దేవుడు ఆ స్త్రీని పోషించడానికి, ఆ స్త్రీని ఒక అరణ్య ప్రాంతానికి దేవుడు ఆ స్త్రీని పట్టుకపోయిండు. అంటే ఆపద విషయంలో మనల్ని కూడా దేవుడు ఒక పర్ణశాలలో మనల్ని కాపాడుతాడు. ఆ స్త్రీని ఎలాగైతే అపవాది చేత బాధపడద్దని ఒక అరణ్యాన్ని ఎలాగైతే పట్టుకపోయిండు, మనల్ని కూడా దేవుడు ఆయన కాపాడుతాడు. అపవాది చేత బాధపడుతున్నావా, అప్పు సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు, ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతున్నావా, నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావా, ప్రతి విషయంలో నువ్వు దేవుని సమీపంగా నువ్వు దేవుని సమీపంగా ఉండు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. యెహోవా దక్షిణాస్తం సాహస కార్యం చేస్తే ఆయన దక్షిణాస్తం వైపు నువ్వు కళ్ళెత్తి చూడు, ఆయన నివాసంగా నువ్వు చేసుకో.
తీసుకున్నప్పుడు దేవుడు నీ పక్షంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏ కార్యం జరగలేను బాధపడుతున్నావా, ఏ కార్యం జరగలేదు నా జీవితంలో బాధపడుతున్నావా, కానీ ఆ దేవుని నన్ను విశ్వసించు. దేవుని పక్షంన గొప్ప కార్యం చేస్తాడు. ఆ కార్యం కోసం నువ్వు ఎదురు చూడు. విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసి దేవుడు నా పక్షాన్ని కార్యం చేస్తాడని నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు నీ పక్షంలో కార్యం చేస్తాడు. ఆ స్త్రీ ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, అపవాదిత అందరితో బాధపడ్డది. కానీ ఆమె విశ్వాసాన్ని ఆమె కూలిపోలేదు. విశ్వాసాన్ని ఆమె నిలబెట్టుకున్నది. తనే దేవుని మీద ఆమె మనసు ఉంచుకున్నది. కాబట్టి ఆమె గురించి ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుతో చెప్తున్నాడు. ఈ వాక్యం మీ హృదయాన్ని ఫలింపచేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.